తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు నాగశౌర్య సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్, కానీ ఇప్పుడు అదే సక్సెస్ కోసం పరితపిస్తున్నాడు. కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులే చవి చూస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కట్లేదు. దీంతో ఈసారి కొత్త డైరెక్టర్ పవన్ బాసంశెట్టితో చేతులు కలిపి రంగబలి అనే సినిమా చేశాడు. టీజర్ మరియు ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉండడంతో దీనిపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. డిఫరెంట్ ప్రమోషన్ కార్యక్రమాలతోనూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నింపే ప్రయత్నం చేశారు. మరి ఈ ప్రయత్నాలకు తగినట్టుగా రంగబలి ఆకట్టుకుందా? నాగశౌర్యకు సక్సెస్ను అందించిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ రంగబలి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజవరంలోని ఒక సెంటర్ పేరు. నీటిలో ఉంటేనే మొసలికి బలం అన్నట్టు మన హీరో నాగశౌర్యకి పుట్టి పెరిగిన ఊరులో ఉంటేనే తనకు గుర్తింపు ఉంటుందని భావిస్తాడు. అందుకే తన సొంతూరు వదిలి ఎక్కడికి వెళ్ళడు. కట్ చేస్తే వైజాగ్లో నాగశౌర్య ఒక మెడికల్ కాలేజీలో హీరోయిన్ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా మనోడ్ని ప్రేమిస్తుంది. తమ ప్రేమ విషయాన్ని తండ్రి మురళీ శర్మకు చెప్తుంది. మొదట్లో హీరోయిన్ తండ్రి వీరి ప్రేమను అంగీకరిస్తాడు. కానీ హీరో ఉండేది రంగబలి సెంటర్ వద్ద అని తెలుసుకొని ఒక కండిషన్ పెడతాడు. ఊరు వదిలి వైజాగ్ వస్తేనే తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. కానీ అందుకు నాగశౌర్య ఒప్పుకోడు. మరి హీరో తన ప్రేమని ఎలా పొందుతాడు? అసలు రంగబలి స్టోరీ ఏంటి? ఆ రంగబలి మన హీరో హీరోయిన్ల ప్రేమకు ఎలా అడ్డుగా మారింది అనే అంశాల చుట్టే ఈ సినిమా స్టోరీ అల్లుకొని ఉంటుంది. అనాలిసిస్. ఈ మధ్య కొత్తగా వస్తున్న డైరెక్టర్లు ఎక్కువ హంగులకు పోకుండా కామెడీతోనే తమ చరిష్మా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ కామెడీకి లవ్ స్టోరీ, కొంచెం యాక్షన్, మరి కొంచెం సెంటిమెంట్ని జోడించి సరికొత్త స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులను మెప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు పవన్ బాసంశెట్టి కూడా రంగబలితో అలాంటి ప్రయత్నమే చేశాడు. కాకపోతే పూర్తి స్థాయిలో మెప్పించడంలో మాత్రం అతడు విఫలమయ్యాడు. ఫస్ట్ హాఫ్ని కామెడీ మరియు లవ్ స్టోరీలతో బాగానే లాగించేశాడు. కానీ సెకండ్ హాఫ్ దగ్గరే తేడా కొట్టేశాడు. అసలైన స్టోరీని హ్యాండిల్ చేయలేక తడబడ్డాడు. యాక్షన్ ఓకే కానీ రంగబలి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బెడిసి కొట్టేసింది. ఎమోషనల్ కూడా పెద్దగా పండలేదు. ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్ సీన్స్, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ మరియు కామెడీ సీన్లతో బాగా నడిపించాడు. ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే కామెడీ అవుట్ అండ్ అవుట్గా వర్కౌట్ అయ్యిందని చెప్పుకోవచ్చు. ప్రమోషన్స్లో భాగంగా స్పూఫ్ ఇంటర్వ్యూతో సత్యమనల్ని ఎలాగైతే నవ్వించాడో అలాగే ఇందులో కూడా హిల్లేరియస్ కామెడీ పండించి కడుపుబ్బా నవ్వించాడు. హీరో హీరోయిన్ల లవ్ సీన్స్ కూడా చూడముచ్చటగా ఉన్నాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య అనుబంధాన్ని సైతం బాగానే చూపించారు. ఇంటర్వెల్ వరకు ఇలా సినిమా సరదాగానే సాగిపోతుంది. కానీ సెకండ్ హాఫే ఉల్టా పల్టా అయిపోయింది. డైరెక్టర్ దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు. నిజానికి అసలు స్టోరీ ఉండేదే సెకండ్ హాఫ్లో, కానీ దాన్నే చక్కగా ప్రజెంట్ చేయలేకపోయాడు డైరెక్టర్. అసలు రంగబలి ఏంటి? ఆ సెంటర్కు రంగబలి అనే పేరు ఎందుకు వచ్చింది? దానికి హీరోకి ఉన్న లింక్ ఏంటి అనే ప్రధాన అంశం చుట్టే సెకండ్ హాఫ్ ఉంటుంది. అయితే దీనిని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. యాక్షన్ సీక్వెన్సులు బాగానే ఉన్నాయి, కానీ మిగతా అంశాలే సోసోగా ఉన్నాయి. చాలా సీన్లు బోరింగ్గా అనిపిస్తాయి. ఒకవేళ డైరెక్టర్ సెకండ్ హాఫ్ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ సినిమా సగం నవ్విస్తే మిగతా సగం బోర్ కొట్టించేసింది. అయిపోయి